ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలోని దీవున మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనమును ధ్యానం చేసుకుందాం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించే దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్తముల జనములకు ప్రార్థనా మందిరము అనబడును. మనం దేవుణ్ణి ఆత్మతో ఆరాధించు ఈ మందిరము సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరముగా ఉందని దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. దేవుడైన యెహోవాయే తన ప్రవక్త అయిన యెషయా ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించేవారు అర్పించు అర్పణలు అవి దేవుని యొక్క బలిపీఠం యొద్ద బలులుగా అర్పించు అర్పణలు ఆయనకు అంగీకారకృతంగా ఉంటాయి. ఎప్పుడు అంటే మనము దేవుని మందిరమును ప్రార్థనా మందిరముగా, ఆ ప్రార్థనా మందిరములో ప్రార్థిస్తే దేవుడు నాకు ఆనంద సంతోషములు కలుగజేస్తాడు. ఆయన ప్రార్థించుటకు దేవుడు నాకు ఇచ్చిన మందిరము అది ఆత్మ సంబంధమైన మందిరము, దేవుని ఆత్మలను ఆరాధించు స్థలము, ఆత్మతో మనసుతో ప్రార్థించు స్థలము, ఆత్మతో మనసుతో కీర్తనలు పాడు స్థలము, ఆత్మతో సత్యముతో దేవుని వాక్యమును ఆరాధించు స్థలము అని నీవు ఎప్పుడైతే నిశ్చయించుకొని నమ్మి దేవుని మందిరమును విడువక అనుదినము ఆయన అనుగ్రహించిన ప్రార్థనా సమయంలో విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలిగా, విరిగి నలిగిన మనస్సును హృదయమును ఆయన అలక్ష్యము చేయడని, విరిగి నలిగిన బలిని నీ హృదయమును నీ శరీరమును సజీవ యాగంగా సమర్పించుకొని విరిగి నలిగిన బలిగా నీవు అర్పించినప్పుడు దానికి అంగీకారంగా ఉంటుంది. ఆ విరిగి నలిగిన బలిగా ఎప్పుడు అర్పిస్తామంటే ప్రార్థనా మందిరముగా నీవు ఆయన సన్నిధికి వచ్చి నీ హృదయం కుమ్మరించి ఆ బలిని అర్పించినప్పుడు, అనగా సమర్పించుకున్నప్పుడు, విరిగి నలిగిన మనస్సును అలక్ష్యము చేయ, అప్పుడు నీ హృదయ ఆనందము, రక్షణ ఆనందము, పరిశుద్ధాత్మ యందల ఆనందము నీవు పొందుకుంటావు, మనము పొందుకుంటాం. కాబట్టి దేవుని మందిర విషయంలో మనము ఆయన్ని ఆరాధించే విషయంలో ప్రార్థనా మందిరముగా నీవు ఆయన్ని ప్రార్థించటకు నువ్వు ఆరాధన సమయం కాక మీకు ఎక్కడ ఇంట్లో ప్రార్థన చేసుకున్నా, ఇంకెక్కడ ప్రార్థన చేసుకున్నా ఆ ప్రార్థనలన్నీ సఫలపరచబడటానికి దేవుని మందిరానికి రావాలి. కాబట్టి నేను ఇంట్లో చూసుకుంటున్నాలే, టీవీ ఎదురు కూర్చొని నేను వాక్యం వింటున్నా కదా, ప్రార్థన చేసుకుంటున్నా కదా, లైవ్లో చూస్తున్నా కదా కాదు. దేవుడు ప్రత్యేకముగా ఈ లోక సంబంధమైన వాటిని దేన్ని చూడకుండా మనము నేరుగా దేవుడితో మాట్లాడే స్థలము, నేరుగా దేవుడు మన యందు దృష్టించే స్థలము, ఆయన కోరుకున్న స్థలము, ఆయన నివాస స్థలము, ఆయన మనతో కూడా మనలో కూడా ఉండు స్థలము ప్రార్థన మందిరము, ఆత్మ సంబంధమైన మందిరము, దేవాలయం, పరిశుద్ధాత్మక నిలయం. కాబట్టి ప్రతి ప్రార్థనా సమయము నా మందిరము సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరముగా అనబడచ్చు. కాబట్టి నీవు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఒకవేళ నీవు సొంత ఊరిలో లేకపోయినా వేరే ప్రదేశంలో ఉన్నా, నువ్వు తప్పక ఏదో ఒక మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు, దేవునికి ప్రార్థించు. దావీదు భక్తుడు అంటాడు 32వ కీర్తన 6వ వచనంలో, నీ దర్శన కాలం అందు నీ భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. 18వ కీర్తనలో అంటాడు,
నా శ్రమలో నా దేవునికి మొరపెట్టి తిని ఆయన తన ఆలయం ముందు నా ప్రార్థన ఆలకించాడు. కాబట్టి ఆనందమును జీవమును మనకు అనుగ్రహించే స్థలము, ఆనంద సంతోషమును అనుగ్రహించే స్థలం ఆయన ప్రార్థన. నీవు అర్పించు బలులు, ఆ ప్రాముఖ్యమైన బలి ఏమిటంటే విరిగి నలిగిన హృదయము. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఆ విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యం చేయు. ఆ విరిగి నలిగిన హృదయంతో మనస్సుతో నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని ప్రార్థించినప్పుడు ఆ బలి ఆయనకి ఇష్టమైన యాగముగా ఉంటుందని దేవుని వాక్యం. నీ ప్రార్థన అలక్ష్యం చేయడు, నిర్లక్ష్యం చేయడు అని దేవుని వాక్యంలో రాయబడు. కాబట్టి ఈ ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేస్తాను అంటున్నాడు దేవుడు. ఆ ఆనందం ఎక్కడ దొరకదు? బయట. మనకు అనేక విషయాల్లో అనేక సార్లు ఆదివారం మాత్రం పని పెట్టుకుంటాం, మిగతా రోజులంతా ఖాళీ ఉంటాం. దేవుడు మనకిచ్చిన ఆరాధన సమయంలో పనులు పెట్టుకుంటాం, మిగతా రోజుల్లో ఖాళీగా అటు ఇటు దిగుతూనే ఉంటాం. ఆ టైంలో ఆ పనులు పూర్తి చేసుకుంటాం. కాబట్టి దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన ఆనందించే విషయంలో మన భక్తిహీనులమే ఆయన విడిచివారముగా ఉండకూడదు. 18వ కీర్తనలో అంటాడు కదా భక్తుడు, నా భక్తిహీనుడినై నేను నా దేవుని మర్చివాడను కాను. చాలామంది దేవుని సన్నిధికి రావడానికి అలక్ష్యం నిర్లక్ష్యం చేస్తాం. మిగతా పనులకి ఎంత ఎండ ఉన్నా, ఎంత చలి ఉన్నా, ఎంత వాన ఉన్నా వెళ్ళిపోతాం. కానీ దేవుణ్ణి ఆరాధించే ఆ గడియ అనగా 3 గంటల సమయంలో మనం అనేక ఆలోచనలకు వెళ్దామా వద్దా, ఇది ముఖ్యమా అది ముఖ్యమా, లోకముతో స్నేహము దేవునితో వైరం. ఎప్పుడు అంటే దేవుడిని ఆరాధించే విషయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థనా సమయాన్ని మనము సద్వినియోగపరచుకోకుండా, దేవునికి సమయం కేటాయించకుండా, ఈ వారం రోజుల్లో మన అనేక విషయాల్లో దేవునికి దూరంగా ఉంటాం. కానీ ఆదివారం కానీ ప్రార్థనా సమయాల్లో కానీ దేవునికి దగ్గర అవ్వటానికి దేవుడు ఇచ్చిన ప్రార్థనా సమయాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. నేను ప్రార్థనకి వెళ్ళాలని నేరుగా సాక్ష్యం చెప్పాలి ఎవరితో సార్. ఎవరు వచ్చినా, చుట్టాలు వచ్చినా లేకపోతే ఇంకెవరు వచ్చినా, ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళాలి, మీరు వాళ్ళని కూడా తీసుకొని రావాలి మందిరానికి, అదే ఆశీర్వాదం. కాబట్టి దేవుని దర్శన కాలం అన్నమాట అది ప్రార్థనా సమయం. అప్పుడు దేవుడి గురించి ఆనందం మనం కోల్పోతాం, శోధనలు వస్తాయి. ప్రతి ఆదివారం ప్రతి ప్రార్థనా సమయంలో దేవుడు మనం ఆరాధించే సమయంలో శోధకుడు శోధిస్తాడు. ఏదో ఒక విషయంలో ఏదో ఒక అడ్డంకు వచ్చి ఏదో ఒక బలహీనత పెట్టి. మన బలహీనతలు మనం బలపరచాలంటే ప్రార్థన చేసుకుని బలపరచబడాలి. ప్రార్థన ద్వారా దేవుడు నీకు ఆనందము, స్వస్థత అనుగ్రహిస్తాడు, రక్షణ ఆనందం అనుగ్రహిస్తాడు. కానీ మనము అనేక విషయాల్లో తప్పిపోతున్నాము అంటాడు పౌలు గారు గలతీ పత్రిక. అన్ని విషయంలో మనం తప్పిపోతూ ఉన్నాము. కాబట్టి భక్తిహీనులమై మనం దేవుని విడిచివారం కాక, దేవుని మందిరమును విడిచిపెట్టువారము కాక, ఎందుకంటే వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమని ఆయన పరలోకం నుండి ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆనంద సంతోషము కలుగు చేయు దేవుణ్ణి మనం విడవక, ఆయన మందిరమును మరవక, దేవుని వైపు తిరిగి ఆ ప్రార్థనా సమయంలోనే మనం దేవునికి ఇచ్చు విలువైన సమయము అమూల్యమైనదని దేవుని వాక్యంలో. దేవునికి ప్రత్యేకం మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, దేవుని ఆరాధించే విషయంలో, స్తుతించే విషయంలో. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఇంకా ఎమర్జెన్సీగా మనకి ఏమైనా పనులు ఉంటే దేవుని మందిరానికి వచ్చి ఒకసారి ప్రార్థన చేసుకొని అరగంట ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ సాకులు ఆటంకములు చెప్పి మనము దేవుని మందిరాన్ని విడిచివాడం. భక్తుడైన దావీదు అంటాడు 18వ కీర్తనలో, భక్తిహీనుడై నేను ఆ దేవుని విడిచివాడును కాను అంటాడు. నెహెమ్యా గ్రంథంలో 10వ అధ్యాయం 39వ వచనంలో మేము మా మందిరమును విడిచిపెట్టమంటాడు. కాబట్టి ఆయన ఆనందింపచే స్థలమే. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం 3-4 వచనాలు ఇలా అంటాడు భక్తుడైన దావీదు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపెడతాయి. వెలుగు సత్యము యేసుక్రీస్తే ప్రభు, ఆయన వాక్యమే సత్యం, ఆ వాక్యమే వెలుగు. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటాడు నీ వాక్యమే. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనం. ఆ వెలుగును బయలుదేరే ప్రభు, అవి నీ పరిశుద్ధ స్థలములకు ఎక్కడ నడిపిస్తాయంట మనల్ని. ఎప్పుడైతే నీవు వాక్యమును ఆధారం చేసుకుంటావు, ఎప్పుడైతే వాక్యమును
నీవు ధ్యానిస్తూ ఉంటావు. ఆ వాక్యము నేను దేవుని సన్నిధికి అనగా నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వస్తుంది అంటున్నాడు. నడిపించు వారు ప్రార్థించుండగానే నేను వారిని నడిపిస్తాను. ఇర్మీయా గ్రంథం 31:9 రాయబడి. నువ్వు ప్రార్థన చేయి దేవుని సన్నిధికి రావాలని. నా మందిరము సమస్త మందిరాలకు ప్రార్థనా మందిరం అనబడిన ఈ మందిరానికి రావాలంటే నువ్వు ప్రార్థనగా పూర్వకంగా సిద్ధపడాలి. ఆ తర్వాత ఆయన నివాసస్థలముకు వస్తే ఏం జరుగుతుంది? 4వ వచనము కీర్తన 43లో అప్పుడు నేను దేవుని బలిపీఠం యొద్దకు అంటున్నాడు. దేవుని బలిపీఠం దగ్గర విరిగి నెరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలిగా నీవు సజీవ యాగంగా అర్పించుకొని హృదయం కుమ్మరించి మోకరిల్లి మోకాళ్ళని ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు మొక్కి ప్రార్థన చేసి పశ్చాత్తాప దైవ చిత్తానుసారమైన దుఃఖంతో నీవు బలిగా నిన్ను అర్పించుకున్నప్పుడు నాకు ఆనంద సంతోషంలో కలుగజేయు దేవుని యొద్దకు నేను చేరతాను. కాబట్టి ఆనంద సంతోషంలో దేవుని సన్నిధిలో అంత మాత్రమే కాక ఆ వెలుగు సత్యమనబడిన ఆయన వాక్యము కూడా ఇర్మీయా గ్రంథములో ఇలా భక్తుడైన ఇర్మీయా అంటున్నాడు 15వ అధ్యాయం 16వ వచనంలో, ఎప్పుడైతే ఆయన మందిరానికి వచ్చి ఆయన వాక్యమును ధ్యానిస్తాము, ఆయనతో మనం మాట్లాడతాము, పరిశుద్ధాత్మ యందు ఆనందం మనం పొందుకుంటాము. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయం యందు ఆనందం, ఈ లోకంలో ఎక్కడ దొరికిన ఆనందం సంతోషం నీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాక ప్రార్థించే ద్వారా పొందే ఆనందం రక్షణానందంగా అనుగ్రహించి ఆయన మాటలు వినినప్పుడు, ఆయన మాటలు భుజించినప్పుడు, ఆయన మాటలు నువ్వు హృదయంలో పదులుపరుచుకున్నప్పుడు ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యొక్క దేవా నీ పేరు నాకు పెట్టబడిను కనుక నీ మాటలు నాకు సంతోషము నా హృదయమునకు ఆనందము కలుగజేస్తుంది. దేవుని సన్నిధిలో దేవుని వాక్యము మన హృదయంలోకి ఆనందము సంతోషం కలుగజేయాలి, కానీ నిట్టూర్పు విడవకూడదు. ఎప్పుడైపోద్దా, ఎంతసేపు చెబుతారు అయ్యగారి వాక్యం. నీవు ఆసక్తి విషయంలో మాంజుడు కాక రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, ఆత్మ ఎందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించడానికి నిరీక్షణ గలవారు సంతోషించు. ఆ మందిరంలో ఉన్నసేపు సంతోషము పొందినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ఎందులో ఆనందం మనకు. మన మందిరానికి వెళ్ళేదే 10:30కి అయితే మన మందిరానికి 11:30కు 12కి వస్తాం. ఆ కూర్చున్న అరగంట కూడా ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధించలేము, సంతోషించలేము, నిట్టూరు పీడుస్తుంటాం, బయటికి చూస్తూ ఉంటాం, అటు ఇటు చూస్తూ ఉంటాం, వాక్యం వినం, దేవుని మాటలు భుజించం. ఒకవేళ దేవుని వాక్యం ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా చెప్పినా కానీ ఇంకెంతసేపు అని నిట్టూర్పు విడుస్తూ ఉంటాం. అది ఆనందం సంతోషం కలుగజేయదు, అది నీకు ఆశీర్వాదం కానే కాదు. నిజంగా ఆయన ఆరాధించేవారు, యథార్థంగా ఆరాధించేవారు, ఆయన నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపముగా ఉంటాడు. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది 145వ అధ్యాయం 18వ వచనం, ఆయన నీ కోరిక యావత్తు సిద్ధింప చేస్తాడు. ఆయన భక్తులకు కోరిక సఫలం చేయాలంటే నువ్వు ఆ గడిపే ఆ ప్రార్థనా సమయంలో మనం ఎప్పుడు దేవుని సన్నిధికి కరెక్ట్గా వెళ్లకుండానే నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం. ఆయన ఆరాధించి ఆ గడియ, అందుకే పౌలుగా యేసుక్రీస్తు ప్రభువు పేతురు గారితో అంటాడు, ప్రత్యేకంగా పేతురు గారితో అంటాడు, నీవు ఒక గడియను మెలకువగా ఉండవు, ఒక గడియను నన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించు, ఒక గడియనను ప్రార్థన చేయవా, ఒక గడియైనను సమయానికి రాలేవా. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే టైంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఆరాధన కాదు, అది ప్రార్థన కాదు, అది ప్రార్థనా మందిరం అసలు నీ జీవితంలో అనబడదు. దేవునికి ప్రార్థన చేసే సమయంలో అసలు లోకములు చూడకూడదు, మనం దేన్ని చూడకూడదు, ప్రతి దాన్ని మర్చిపోవాలి. దేవుణ్ణే మనము మన కన్నులు మూసుకొని దేవుని నామాన్ని స్మరించుకొని దేవుని వైపు చూస్తూ దేవుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించు. అలాగ నువ్వు చేయకపోతే నీ భక్తి వ్యర్థమే, నీ విశ్వాసం వ్యర్థమే. నీకు శోధనలు, కష్టములు, ఇబ్బందులు ఏదో ఒక రూపేణ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే నువ్వు యథార్థంగా ఆయన ఆరాధించలేదు. ఎందుకంటే ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత, నీ విశ్వాసంలోకి వచ్చిన తర్వాత దాన్ని యథార్థముగా నీవు, అది ఎంతసేపు అయినా సరే లోకంలో మనం ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తే గంటలు చీరలు కొనడానికి కానీ, బట్టలు కొనడానికి కానీ, బంగారం కొనడానికి కానీ ఉంటాం. దేవుని మందిరం 3 గంటలు ఉండడానికి మనము నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం. అది ఆశీర్వాదం కాదు. వేరే పని మీద మనం ఎంతో దూరం ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాం. దేవుని మందిరాన్ని రావడానికి మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం, నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం. అది ఆశీర్వాదకరంగా దేవుడు అనుగ్రహించిన ఆ ప్రార్థన సమయం, ఈ లోకంలో మనం బయట గడిపిన మిగతా వారం రోజులు బయట గడిపిన సమయాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆశీర్వాదంగా నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చుకోవటానికి ఈ ప్రార్థనా మందిరాన్ని, ప్రార్థనా సమయాన్ని అనుకూల సమయంగా దేవుడు
మనకు అనుగ్రహించాడు. అది దర్శనకాలం. దేవుడు దర్శించే సమయంలో నువ్వు కనపడకపోతే, నీవు ఇంతకాలం ప్రార్థన చేసిందన్న ఆ రోజే దేవుడిని అనుగ్రహించాలి అనుకున్నప్పుడు నువ్వు ఆయన మందిరంలో కనపడకపోతే, ఆయనకు ప్రార్థించి అడగకపోతే, ఆయన సన్నిధిని వెతకకపోతే, పరలోకపు తలుపులు తట్టకపోతే, ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్న సమయంలో నువ్వు కనపడకపోతే, అది మళ్ళీ తిరిగి నీకు దేవుడు ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో నీకు తెలియదు. కాబట్టి అనుదినము మనం దేవుని ప్రార్థించే వారంగా, అనుదినము దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థన సమయాన్ని మనము సద్వినియోగపరుచుకొని దేవునికి స్తుతించి ఆరాధించి ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎంత ప్రయాసపడతాం, అంతకంటే ఎక్కువ ప్రయాసపడి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ నీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదు. ఆత్మీయ తీవ్రత కలిగి వారి నిరీక్షణ కలిగి పట్టుదలతో ప్రార్థించి సంతోషం ఆనందములు పొందుకోవాలని యోధాపత్రిక 19:20 నీ విశ్వసించి అతి పరిశుద్ధమైన నిన్ను కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మల ఆనందము సంతోషం నీకు కలుగుతుంది. అప్పుడు నీవు ఆనందించి సంతోషించి దేవుణ్ణి మహిమపరుస్తుంది. కాబట్టి నా మందిరము సమస్త మందిరంలోకి ప్రార్థనా మందిరము, నా ప్రార్థనా మందిరం లేని వారిని ఆనందపరిచేస్తానని దేవుడు చెప్పిన ఆనందము సంతోషము నీవు పొందుకున్నట్లు యథార్థంగా ఆయన ఆరాధించడానికి నీ ఆత్మ సిద్ధపడును గాక. ప్రభువానికి స్తోత్రాలు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొకసారి అవును తండ్రి, మేము అనేక విషయంలో అన్ని విషయంలో తప్పిపోతుంది. నేను దేవుని ఆత్మ వలన ఆరాధించే విషయంలో తప్పిపోతూ ఉన్నాం, ప్రార్థించే విషయంలో తప్పిపోతూ ఉన్నాం, మీ మందిరంలో సమయం గడిపే విషయంలో తప్పిపోతూ ఉన్నాం. ప్రభువా, మీరు ఎల్లప్పుడూ దినమంతా చేతులు చాచి ఉంచే దేవుడు, కానీ మేము ఒక గడియ కూడా ఒక గంట కూడా మీ దిక్కునకు చూసి చేతులు చాచి మీకు ప్రార్థించే ప్రార్థన జీవితం లేనివారుగా ఉంటూ ఉన్నాం. తండ్రి మమ్మల్ని క్షమించండి. కానీ మాకు ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలని మేము కోరుకుంటాం. కానీ నేను యథార్థంగా నిన్ను ఆరాధించే విషయంలో మేము తప్పిపోవచ్చు. ఆశీర్వాదం ఎలాగ పొందుకుంటాం? ప్రతి ఒక్కరూ తమ మనసులను విమర్శించుకొని యథార్థముగా నిన్ను ప్రార్థించే ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయాలి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున పరిశుద్ధాత్మీయతల ఆనందము కొరకు విడుదల వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో రక్షణ ఆనందము దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా పరిశుద్ధాత్మీయతల ఆనందం దేవుడు మీకును మీ కుటుంబములు కలుగజేసి ఆయన పరిశుద్ధమైన మందిరములో మిమ్మల్ని ఆనందపరిచేసి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.